నాకు అర్థం గాని పాయింట్ ఏందంటే, 'కన్నప్ప' ట్రైలర్ అయితే అదిరిపుడిసింది. టీజర్ ఎందుకు అట్ట వదిలినారో నాకైతే అర్థం కాల. 'కన్నప్ప' ట్రైలర్‌లో మన 'ప్రభాస్' అన్న లుక్ గాని, ఇంకా 'ప్రభాస్' అన్న అపియరెన్స్ గాని వేరే లెవెల్‌లో ఉంది. ఇంకా 'రుద్ర' అనే క్యారెక్టర్ అయితే 'ప్రభాస్' అన్న చేస్తున్నాడని పోస్టర్ వదిలినప్పటి నుంచి మనకు తెలుసు కదా! అక్షయ్ కుమార్ గారు 'రుద్ర' అని పిలిచినప్పుడు మాత్రం అది గూస్ బంప్స్ అని చెప్పాలి. చిన్న గూస్ బంప్స్ రాలేదు. అంత గూస్ బంప్స్ వచ్చింది ఈ టీజర్ చూసేటప్పుడు. మీకేమనిపించింది? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ 'కన్నప్ప' టీము ఇంత మంచి ట్రైలర్‌ని కట్ చేస్తారని నేనైతే అనుకోలేదు. మన మంచు విష్ణు గారి క్యారెక్టరైజేషన్ కూడా బానే ఉంది. కాకపోతే నాకు 'శ్రీ మంజునాథ' మూవీయే గుర్తొచ్చింది. ఎందుకంటే ఫస్టు 'శ్రీ మంజునాథ' మూవీలో కూడా ఇదే విధంగా శివుని హేట్ చేసి మళ్ళా తర్వాత శివభక్తుడు అవుతాడు కదా! అదే విధంగా ఈ ట్రైలర్ అయితే కట్ చేశారు. ఫస్ట్ నుంచి ట్రైలర్ ఎండింగ్ వరకు కూడా శివుడిని నమ్మనటువంటి కన్నప్ప క్యారెక్టర్‌ని అయితే మనకు చూపిచ్చారు. ఇంకా ఎండింగ్‌లో మాత్రం నేను నిన్నింక వదలను అనే ఒక డైలాగ్‌తో శివుడికి మన భక్తుల్లాగా మారే ఒక్క డైలాగ్‌నైతే పెట్టారు. ఈ టీజర్‌తో నాకు అర్థమైందేంటంటే మూవీలో చాలా స్టఫే ఉందనేసి అయితే అర్థమవుతోంది. 'మోహన్ లాల్' గారి క్యారెక్టర్ అయితే ఇంకా చెప్పాల్సిందే పని లేదు. చాలా బావుందనేసే చెప్పాలి 'మోహన్ లాల్' గారి క్యారెక్టరు. 'మోహన్ బాబు' గారి క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకుంటే క్యారెక్టరైజేషన్ బానే ఉంది. నాకంటే పెద్ద భక్తుడు ఈ ప్రపంచంలోనే లేడు అనే నమ్మే ఒక క్యారెక్టర్ లాగా అయితే 'మోహన్ బాబు' గారి క్యారెక్టర్ అయితే మనకు చూపిచ్చారు. ఇంకా ఇలాంటి చాలా డీటెయిల్సే ఈ ట్రైలర్‌లో ఉన్నాయి. ఈ ట్రైలర్‌కి సంబంధించి ఇన్ డెప్త్ డీటెయిల్స్ వీడియో అయితే కింద ప్లే బటన్ ఉంటుంది. కింద ప్లే బటన్ నొక్కి ఫుల్ వీడియో చూసేయండి. మొత్తం ఇన్ డీటెయిల్డ్‌గా వీడియో అయితే నేను మన ఫుల్ వీడియోలో అయితే పెడతాను ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో మీ. థాంక్స్ ఫర్ సపోర్ట్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.